తెలంగాణలో ఇప్పటికే శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ముగియగా త్వరలో మరో ఎన్నికలు జరగబోతున్నాయి. అవే సర్పంచ్ ఎన్నికలు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి జనవరి నాటికి గ్రామాలకు కొత్త సర్పంచులు వస్తారని పేర్కొన్నారు. అయితే ఆయన మాటలను బట్టి చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ డిసెంబర్ నెలలోనే ముహూర్తం ఫిక్స్ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. వచ్చే సంక్రాంతి నాటికి గ్రామాలకు కొత్త సర్పంచులు వస్తారని మీడియా చిట్ చాట్ లో వెల్లడించారు. తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరితో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫర్లను నియమించింది. దీంతో వారాధ్వర్యంలోనే పల్లెల పాలన కొనసాగుతోంది. అయితే సర్పంచుల పదవీ కాలం ముగిసిన కొద్ది రోజులకే ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం భావించింది. గత రిజర్వేషన్లనే కొనసాగించాలని నిర్ణయించింది. అయితే ఎన్నికలు ఆలస్యమై స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు ఆటంకం ఏర్పడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అయితే పాత రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు నష్టపోతారని ఆయా సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కులగణన నిర్వహించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. కులగణన తర్వాతే సర్పంచ్ సహా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల మొదటి వారం నుండే కులగణనను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్లో గ్రామాల్లో కూడా సర్వే జరుగుతోంది. ఈ కులగణన నవంబర్ 30తో ముగియనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించనుంది రేవంత్ రెడ్డి సర్కార్. సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ భారీ సంఖ్యలో తన అనుకూల వ్యక్తులను గెలిపించుకునే వ్యూహంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థులకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే చెబుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ప్రచారానికి వాడుకునే ఛాన్స్ కాంగ్రెస్ తరపున పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులకు ఉంది. ఏదేమైనా ఏడాది కాంగ్రెస్ నుండి పోటీ చేసే అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఓవైపు భారీగా నిధులు వస్తాయి, మరోవైపు ఎమ్మెల్యేల, ఎంపీల సహకారం కూడా ఉంటుంది. గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచులు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. గత పాలనలో సీఎంను సర్పంచులు కలవాలంటే కుదరని పని. ఇప్పుడు అలా కాదు. పార్టీలకు అతీతంగా తనామన అనే భేదం లేకుండా చిన్న కార్యకర్త నుండి సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ఎవరికైనా సీఎం రేవంత్ ను కలిసి తమ గోడును వినిపించే ఛాన్స్ కూడా ఉంది. అభివృద్ధికి నిధులు కూడా తెచ్చుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.